ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు నిర్వహించగా జిల్లాలో మొదటి సంవత్సరం 14,057 మందిలో 9,000 మంది అంటే 70.50% ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 12,657 మందిలో 9,297 మంది అంటే 78.56% ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2 సంవత్సరాల్లోనూ బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. నంద్యాల జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరంలో 25వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 19వ స్థానం సాధించినట్లు డిఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు. ఇంట్లో 75, 76, 54, 24 అది 9. తరువాత సెకండ్ ఇయర్. మీడియా మిత్రులకు నమస్కారం. మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మరి ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 24వ తేదీ వరకు కూడా మన జిల్లాలో ఎగ్జామినేషన్ అనేది జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు దాదాపుగా 14,057 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే అందులో 9,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మన జిల్లాలో అంటే దాదాపుగా 70.50% ఉత్తీర్ణత మన జిల్లా ఉంది. అలాగే సెకండరీ విద్యార్థులు 12,657 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 9,297 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాస్ అయ్యారు. అంటే మన జిల్లా దాదాపుగా 78.56% ఉత్తీర్ణత అనేది సాధించడం అనేది జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 6% రిజల్ట్ పెరిగినట్లు మనకు గమనించవచ్చు. అలాగే వొకేషనల్ విభాగానికి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ 61.75%తో ఉత్తీర్ణులయ్యారు విద్యార్థులు. అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 76.31%తో మన జిల్లాలో వొకేషనల్ కోర్సులో కూడా విద్యార్థులు పాస్ అయి ఉన్నారు. ఈ ఎగ్జామినేషన్ లో ఎవరైతే తప్పిపోయారో అంటే ఎగ్జామినేషన్ ఫెయిల్ అయ్యారో అటువంటి విద్యార్థుల కోసం లేదు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఏదైనా ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకుంటే వారి కోసం కూడా వచ్చే నెల 13వ తేదీ నుంచి కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే మాత్రం మనస్తాపానికి గురి కాకుండా మళ్ళా వెంటనే ఒక నెలకే ఈ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, వారి పేరెంట్స్ తో పాటు అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకు మనోధైర్యాన్ని అందించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. మన జిల్లాలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు బాయ్స్ వరకు మనం చూసినట్లయితే 6,363 మందికి గాను 3,676 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే దాదాపుగా 56.20%తో ఉత్తీర్ణులయ్యారు. అలాగే అమ్మాయిలు వచ్చేసి 7,694 మంది అమ్మాయిలు ఎగ్జామినేషన్ రాస్తే 5,424 మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. టోటల్ ఓవరాల్ గా 70.50%తో ఉత్తీర్ణత అయినట్టు మనకు కనబడతా ఉంది ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు. అలాగే సెకండ్ ఇయర్ లో మనం బాయ్స్ నే చూసినట్లయితే 5,679 విద్యార్థులకు గాను 3,815 మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే 67.18% మాత్రం విద్యార్థులు పాస్ అయ్యారు. అలాగే గర్ల్స్ వచ్చేసి 6,978 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరైతే 5,482 మంది అమ్మాయిలు ఈ ఉత్తీర్ణత సాధించారు. దాదాపుగా 78.56%తో అమ్మాయిలు ఉత్తీర్ణమైనట్టు మనం ఈ జిల్లాలో తెలుసుకున్నాము. జిల్లాలో ఎన్నో స్థానంలో జిల్లానే కదా 19వ స్థానం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.